హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫైనల్గా మా హస్బెండ్ వీడియో తీసుకోమన్నారు. అందుకని ఈరోజు శామ్స్ క్లబ్కి వచ్చామండి. శామ్స్ క్లబ్ ఎందుకంటే ఫ్రూట్స్ అని ఒక బ్లాంకెట్ కోసం వచ్చాం. పాప స్కూల్లో బ్లాంకెట్ ఇవ్వలేదు, తనకి అది ఇవ్వాలి సబ్మిట్ చేయడానికి తీసుకొచ్చామన్నమాట. అండ్ ఫ్రూట్స్ ఇక్కడ ఏంటంటే ఫ్రూట్స్ బల్క్గా ఫ్రెష్గా బాగుంటాయి, బల్క్గా తీసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. అండ్ వాల్మార్ట్ శామ్స్ సేమే ఉంటాయి. అండ్ ఇంట్లో క్లీనింగ్ పర్పస్ కానీ ఎవ్రీథింగ్ అండ్ హోమ్ నీడ్స్ ఉంటాయి కదా, మిగతా రిమైనింగ్ పెద్ద పెద్ద టీవీస్, ఫ్రిడ్జెస్, వాషింగ్ మిషన్, డ్రయర్స్ చాలా ఉన్నాయి. అవన్నీ సెక్షన్స్ అటు సైడ్ ఉన్నాయి. మేము ఓన్లీ ఫ్రూట్ సెక్షన్స్కి అటు వచ్చాం కాబట్టి చూపిస్తున్నాము. ఇవి యాపిల్స్, బనానాస్ అన్నీ బల్క్గా తీసుకోవడానికి ఇక్కడ బాగుంటాయి అన్నమాట. కాస్ట్ తక్కువే. సో ఎండు వాటర్ మిలన్ ఏంటంటే అక్కడ ఎల్బీలో కౌంట్ చేస్తారు, ఇక్కడ కౌంట్తోనే ఈచ్ కౌంట్ $5 అలా ఉంది. పెద్దగా వచ్చిందనమాట. ఇవి గ్రేప్స్, ఇవి ఇక్కడ లోపల మష్రూమ్స్ లావుగా చాలా బాగుంటాయి. $3కి చాలా ఎక్కువ క్వాంటిటీ వచ్చింది. అండ్ ఇక్కడ ఫ్రెష్ మీట్ అనేది ఇక్కడ నేను 2-3 టైమ్స్ తీసుకున్నాము చికెన్, అది కూడా ఓకే. నెక్స్ట్ ఏంటంటే పన్నీరు, ఇక్కడ నేను ఇండియా బజార్లో $8కి, ఇక్కడ $8కి చాలా డిఫరెన్స్ ఉండేది. ఇక్కడ పన్నీర్ ఎక్కువ క్వాంటిటీ వచ్చింది అనమాట. మన ఇండియా బజార్లో తక్కువే అనమాట క్వాంటిటీ. అది డిఫరెన్స్ ఏంటంటే నెక్స్ట్ టైం చూపిస్తాను. ఈరోజు శామ్స్ వెళ్ళాక నెక్స్ట్ టైం వాల్మార్ట్కి వెళ్ళాక వాల్మార్ట్ కూడా ఎలా ఉండిద్దో చూపిస్తాను. సేమ్ అదే రోజులో వెళ్ళాము. మేము కావాల్సినవి తీసుకొని ఇక్కడ స్నాక్స్ కూడా బల్క్గా వస్తాయన్నమాట. క్వాంటిటీ మనం మంత్లీ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆఫర్స్ అన్నీ పెట్టేశారు. అండ్ బాక్సెస్కి ఒక్కో క్వాంటిటీని బట్టి ఉంటాయి. ఒకటి 30 వస్తాయి, 20 వస్తాయి. చిప్స్ ఇలాంటివి స్కూల్కి స్నాక్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి. అండ్ బేకరీ ఫుడ్ ఇదంతా బన్స్ కూడా 2-3 ప్యాకెట్స్ తక్కువగా వస్తాయి. కూల్ డ్రింక్స్ కానీ బాక్సెస్లో తీసుకోవచ్చు. ఇదేంటంటే ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్, అక్టోబర్లోనే కాబట్టి హ్యాలోవిన్ థీమ్ కూడా పెట్టారనమాట. బెడ్షీట్ ఎంట్రన్స్లో ఇమేజెస్ అంటే హ్యాలోవిన్కి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ పెట్టేశారు. అండ్ ఈ హౌస్ మా పాప చూసినప్పుడు అలా తీసుకోమని గోల. అది మేము ఉండే అపార్ట్మెంట్కి ఆ హౌస్కి ఏమన్నా సంబంధం ఉందా? సో అవన్నీ ఓన్ హౌస్లు ఉంటేనే పాసిబుల్ అవుద్ది అనమాట.